జీతం 4 లక్షల కోట్ల. సాధారణంగా ఉద్యోగుల వేతనం లక్షల్లో ఉంటుంది. కంపెనీ యాజమాన్య స్థాయిలో కీలక పదవుల్లో ఉన్న వారి జీతాభత్యాలు కోట్లలో ఉంటాయి. కానీ తాజాగా మనం చెప్పుకోబోయే వ్యక్తి ఏడాది వేతనం మాత్రం లక్షల కోట్లలో ఉంది. ప్రస్తుతం ఈ విషయం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థాయిలో భారీగా జీతం తీసుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు, ఎలాన్ మాస్క్. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఏడాది వేతనం తెలిసి నోరెళ్లబడతారంట నెటిజన్లు. ఇకపై ఆయన వార్షిక వేతనం ఏకంగా $56 బిలియన్, అంటే సుమారు 4.67 లక్షల కోట్లు అన్నమాట. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల్లో మాస్క్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. తాజాగా టెక్సాస్ లో జరిగిన టెస్లా వార్షిక సాధారణ సమావేశంలో సీఈఓ ఎలాన్ మాస్క్ వార్షిక వేతనాన్ని నిర్ధారిస్తూ వాటాదారుల ఓటింగ్ నిర్వహించారు. ఈ సమయంలో ఆయన వార్షిక వేతనాన్ని ఏకంగా $56 బిలియన్ నిర్ణయించారు. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పుడైనా ఈ ప్యాకేజ్ లో సవరణలు చేసే అవకాశం వాటాదారులకు ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్షిక వేతనంగా సింహభాగం నగదు రూపంలో కాకుండా ఆల్ స్టాక్ కంపెనీ జేషన్ గా ఇస్తారని కొన్ని మీడియా కథనాలు నివేదించాయి. అంటే ఏడాదిలో స్టాక్ విలువ పెంపు ఆధారంగా షేర్లను కేటాయిస్తారన్నమాట. మరోపక్క తన ప్యాకేజ్ లోనే స్టాక్లను 5 ఏళ్ల పాటు అమ్మే ఆలోచన చేయనని ఎలాన్ మాస్క్ హామీ ఇచ్చారు. వాస్తవానికి మాస్క్ కు $56 బిలియన్ వార్షిక వేతనం కోసం 2018లోనే ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంత భారీ ప్యాకేజ్ చెల్లించేందుకు కంపెనీ ఇన్వెస్టర్ల గ్రూప్ ఇష్టపడలేదు. ఈ సమయంలో మాస్క్ వేతన ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని షేర్ హోల్డర్స్ విజ్ఞప్తి చేసింది. ఈ తతంగం సుమారు 6 ఏళ్లుగా ప్రతి మీటింగ్ లోనూ జరుగుతుంది. అయితే ఫైనల్ గా ఈ వేతనం ఫైనల్ అయింది.